వర్గీకరణ చేసి ఆనాడు జస్టిస్ పున్నయ్య కమిషన్ ఏర్పాటు చేసి ఆనాడు వాళ్ళ సిఫార్సులన్నీ అమలు చేసి వాళ్ళ ద్వారా మరి ఉద్యోగాలు అదనపు ఉద్యోగాలు తీసుకొచ్చింది ఎవరు? నందమూరి తారక రామారావు గారు. అలాగే తెలుగు గంగ ఆంధ్ర నివాసుల స్రవంతి అయితేనేమి, గాలేరు నగరి అయితేనేమి, ఇవన్నీ కూడా ఆయన మానసిక పుత్రికలు. అలా రాయలసీమను రతనాల సీమగా చేసిన మహానుభావుడు ఎవరు? నందమూరి తారక రామారావు గారు. మనం ఈనాడు జరుగుతుంది ఏంటి? మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు మీరు ఎల్లప్పుడూ తెలుగుదేశం పార్టీని మీ కంటికి రెప్పలా కాపాడుతూ ఉన్నారు. ఆనాడు 83లో ఎన్నికల్లో, అంటే 82లో పార్టీ పెట్టినప్పుడు 83 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చిన ప్రత్యక్ష ధైర్యం. అలాగే 84లో ప్రజాస్వామ్యం కూలి చేయబడుతుంటే ప్రాణాలకు సైతం ఒట్టి తిరిగి ప్రజాస్వామ్యాన్ని కాపాడిన మహానుభావులు మీరు. అలాగే మొన్న 2014లో ఈ అవిభక్త రాష్ట్రం చిన్న భిన్నమైతే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే మరి తెలుగుదేశాన్ని మళ్ళీ మీరు అధికారంలో తీసుకొచ్చిన మహానుభావులు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో పథకాలు, ఒకటి కాదు. ఒక చరిత్ర గురించి యువతరానికి బాగా తెలియాలి. ఇప్పుడు ఎందుకంటే చాలా మంది మీలో ఇవాళ ఓటు వేసే హక్కు మొదటిసారి మీకు వచ్చింది. చాలా మందికి మీరంతా కూడా మీ ఓటుని సరిగ్గా వినియోగించుకోవాలి అని మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. మరి ఇవాళ ప్రభుత్వం చూస్తున్నాం, ఒకటే మన నినాదం. మన నినాదం ఏమిటంటే ఒకటే, మన పసుపు జెండానే రేపు మన రాష్ట్రానికి అండ దండ. పసుపు దండు కదిలింది, ఇక అక్కడ జగన్ గుండెల్లో దడ పుట్టింది. అయిపోయాను రాజు, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నాడు, చిల్లర వేషాలు చూస్తున్నారు మీరు. ఎలా వచ్చాడు అధికారంలోకి? ఇటువంటి చిల్లర వేషాలు వేసి. అప్పుడు కోడి కత్తి అని బాబాయిని చంపి గొడ్డలి అధికారంలోకి వచ్చాడు. ఇవాళ మీరంతా చూస్తూ ఉన్నారు, రాష్ట్రం అధోగతి పాలైంది. మనం ఎంతో వెనకబడి ఉన్నాం. ఇప్పుడు 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం మనం. ఇవాళ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇవాళ మన రాష్ట్రం. ఒకప్పుడు ప్రపంచ పటంలో మనం అగ్రగామంగా ఉంటే ఈనాడు ప్రపంచ పటంలో కాదు కదా, మన పక్క రాష్ట్రాలు కూడా మనల్ని చూసి నవ్వుకునేలా, మన మీద మనల్ని హాస్యాస్పదంగా మన జాతిని మాట్లాడుకునేలా చేశాడు ఈ జగన్. ఆనాడు ఎలాగైతే చంద్రబాబు నాయుడు గారు, మరి మహిళలు ఉన్నారు ఇక్కడ చాలా మంది, వాళ్ళ మాటలకు మోసపోవద్దు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఎంతో కఠోర దీక్షతో, ఆయనకున్న అనుభవంతో ఎన్నో ఆర్థిక ప్రణాళికలు రూపొందించారు మహిళల కోసం. దేశంలో ఉన్న మొట్టమొదటిసారిగా ఈ పొదుపు విప్లవాన్ని తీసుకొచ్చింది, డ్వాక్రా మహిళ సంఘాలను ఏర్పాటు చేసింది ఎవరో? చంద్రబాబు నాయుడు గారు. రైతు బజార్లు ఏర్పాటు చేసింది ఎవరు? ఈ దళారీ వ్యవస్థను రూపుమాపింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అలాగే విద్యార్థుల కోసం ఆనాడు ఎన్టీ రామారావు గారు గురుకుల పాఠశాలలు, అలాగే కేంద్ర విద్యాలయాలు అయితేనేమి, బీసీ సంక్షేమ హాస్టల్స్ అయితేనేమి, ఇలాంటివి ఎన్నెన్నో పేదవాడి ముంగిటికి చదువును తీసుకురావాలని ఆనాడు రామారావు గారు తాపత్రయపడ్డారు. ఆడియో విజువల్ విద్యా విధానాన్ని ఈ అన్ని పాఠశాలలో ప్రవేశపెట్టింది ఎన్టీఆర్. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఐటీని, లేకపోతే మన సైబరాబాద్ అయితేనే అవిభక్త ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఐటీ కంపెనీలన్నింటినీ కూడా